ఈ పునరుత్థాన వేళలో పరిశుద్ధాత్ముడు నీకై పంపిన నూతనమైన ప్రత్యక్షం చదువుదాం. ఆదికాండము 27వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు చదవండి. వెంటనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. మరొకసారి చెప్తున్నాను వినండి. ఆదికాండము 27వ అధ్యాయం 15 నుంచి 23 వచనాలు చదవగా విందాం. దాని తదుపరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. ఈ రెండింటిని కూడా మీరు తెరిచి పట్టుకోండి. మీరు ఆదికాండం చదువుతున్నారు కదా, రోమీయులకు కూడా ఇలా పట్టుకోండి. వెంటనే రోమీయులకు ఇలా తిప్పొచ్చు, అర్థమైందా? మళ్ళీ మీరు పేజీలు తిప్పి చేయొద్దు. ఆదికాండం 27వ అధ్యాయం 15 నుంచి 23 వరకు చదువుతారు. దాని వెంటనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతారు. ఓకే. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరని అడిగెను. అందుకు యాకోబు నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏసావను నా కుమారుడువో కావో నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి రోమేయులకు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారుడు అందరి సహోదరులు ఏమవ్వాలనంట? జ్యేష్ఠుడవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ అంటున్నారు, ఈ భూమి మీద ఉన్న అందరి సహోదరులలో తన కుమారుడు ఏమవ్వాలని తండ్రి చిత్తమంట? జ్యేష్ఠుడవ్వాలి. అప్పుడు మనకేమవుతాడు యేసు ప్రభు? సహోదరుల కంటే పెద్దవాడుని ఏమంటారు? తండ్రి ఎట్లా అవుతాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నూతనమైన కోణములో సబ్జెక్ట్ వెళ్తుంది. మీరు కనుక ఇటు అటు తిరిగితే మీకు ఏం అర్థమవుదు. అపవాది వచ్చి దొంగలించుకెళ్ళిపోతాడు. మీరు ఎటు తిరగొద్దు, పులిపిట్టు వైపు మీ మనస్సును ఉంచండి, మీ కనుదృష్టి ఉంచండి. అక్కడ రాయబడిన మాట, అనేకమైన సహోదరులో ఆయన కుమారుడు జ్యేష్ఠుడవ్వాలని. మీకు తెలియని విషయం ఏంటంటే యేసు ప్రభు తండ్రే కాదు, యేసు ప్రభు మన పెద్దన్నయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుతో సంఘానికి ఉన్న అనుబంధాలు చాలా శ్రేష్టమైనవి. ఆయన విమోచకుడుగా, ఆయన ఒక రక్షకుడుగా, ఆయన ఇమ్మానుయేలుగా, ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడుగా, ఆయన స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక తల్లిగా, సంఘముతో అనేకమైన బంధాలను దేవుడు కలుపుకొని ఉంటాడు. అలానే ఈ రోజున సంఘానికి దేవుడు ఒక పెద్దన్నయ్యలాగా పరిచయం అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద ఉన్న అందరూ సహోదరుల కంటే నా కుమారుడు జ్యేష్ఠుడవ్వాలి, పెద్దవాడవ్వాలి. ఈ వాక్యం ప్రకారం జీసస్ ఎల్డర్ బ్రదర్ అవ్వాలి, మనకి పెద్దన్నయ్య అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, జీసస్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అని చెప్పి. పక్కన వాళ్ళు తట్టి తెలుగులో చెప్తారా? యేసయ్య మన పెద్దన్నయ్య అని చెప్పండి. ఇంకొక ఇద్దరిని తట్టి చెప్పండి, యేసయ్య పెద్దన్నయ్య అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూదుల యొక్క సాంప్రదాయంలో జ్యేష్ఠ కుమారులకి పెద్దపీట వేస్తారు. యూదుల యొక్క సాంప్రదాయం, పెద్దవారికి చాలా రిక్వెస్ట్ ఉంటుంది, వారికి పెద్దపీఠం వేస్తూ ఉంటారు. అయితే మనం ఆదికాండంలో చదివాం,
ఇస్సాకు తన జ్యేష్ఠ కుమారుల్ని తలంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇస్సాకు మనసంతా ఏశావుని ఆశీర్వదించాలి, ఏశావుని దీవించాలి. నా ఇంటికి పెద్ద కుమారుడైనటువంటి ఏశావుకి నేను పెద్దపీఠం అయ్యాలి, ఏశావుకి నా మీద ఉన్న ఆశీర్వాదాన్ని పంపాలి. ఇదిగో నా యొక్క తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క ఆశీర్వాదం నా మీద నిలిచి ఉంది, ఇదే ఆశీర్వాదం నా జ్యేష్ఠుడైన ఏశావు మీదకి వెళ్ళాలన్న ఆలోచన ఇస్సాకులో కలిగింది. ఆ ఆలోచన అతనిలో కలిగినప్పుడు అతడి యొక్క బహువృద్ధుడై ఉన్నందున అతడి కన్నులకు మంద దృష్టి కలిగింది. అతడు చీకటి కాలంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకుకి ఏమీ కనబడట్లేదు, మొత్తం బ్లైండ్ అయిపోయాడు, మొత్తం చీకటిగా ఉంది. ఆ చీకటి కాలంలో ఇస్సాకుకు ఒకటి అనిపించింది, నా జ్యేష్ఠ కుమారుడిని నేను ఆశీర్వదించాలి. చాలామంది లైఫ్లు కూడా కొంతమంది అనుకుంటున్నారు, నా బతుకు చాలా చీకటిగా ఉంది, నా జీవితం చాలా చీకటిగా ఉంది, కన్ను పొడిచిన ఆశీర్వాదాలు దొరకలేని చీకటి నా కుటుంబాన్ని కమ్ముకుంది, సమాధానము దొరకని చీకటి నా కుటుంబానికి అలుముకుంది, ఆదరణ దొరకని ఆ స్థితిలోనికి నా కుటుంబం వెళ్ళిపోతుంది, సమాధానం లేదు, ప్రార్థనలకు ప్రత్యుత్తరాలు లేవు, నేను చీకటిలో ఉన్నాను, ప్రస్తుతం నేను అంధకారములో ఉన్నానన్ను భావిస్తున్నావేమో. అయితే దేవునితో మాట్లాడుతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో దేవుడు నీ కొరకు కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఈ చీకటి కాలంలో విడుదల చేయబోతున్నాడు. ఈ చీకటి కాలంలో దేవుడు కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద విడుదల చేయడం నేను చూస్తూ ఉన్నాను. మీ ఈ అంధకార సమయంలో కొన్ని దీవెనలు, కొన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు పంచపెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ చీకటి బ్రతుకుల్లో దేవుని ఆశీర్వాదాలు నీవు అందుకోవడానికి సిద్ధమై ఈ వర్తమానాన్ని వినండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఈ చీకటి బ్రతుకుల్లో కొన్ని ఆశీర్వాదాలు మీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్స్ ఉండబోతున్నాయి. మీకు ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాలు దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆశ్చర్యమైన ఆశీర్వాదాలు ఈ చీకటి కాలంలో ఎవరెవరైతే ఉన్నారో, ప్రార్థనలకి సమాధానం లేని చీకటి కాలము, రోగములు తగ్గని చీకటి కాలము, ప్రార్థనలకి బదులు రాని చీకటి కాలము, ఆదరణ దొరకని చీకటి కాలము, నీ కుటుంబం అభివృద్ధి పొందని చీకటి కాలము, ఈ చీకటి కాలంలో ఎంతమంది అయితే ఈ చీకటి కాలాన్ని ఫేస్ చేస్తున్నారో వారందరికీ మంచి శుభవార్త, సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్స్ దేవుడిని కొరకు దాచి ఉంచాడు. సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్స్తో దేవుడు ఈ పగటి పూట నీ కుటుంబాలను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యమైన దీవెనలు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నెలలో, ఈ రోజుల్లో, ఈ జూన్ మాసాల్లో దేవుడు నీకు ఆశ్చర్యమైన దీవెనలు నీ మీద కుమ్మరించునుగాక. సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్స్ నీ తలల మీదకు వచ్చునుగాక, నీ కుటుంబం మీదకు దిగి వచ్చునుగాక. అందరూ అనుకున్నారు ఏశావు మీదకి ఆశీర్వాదం వెళ్తుంది. అందరూ అనుకుంటున్నారు పెద్దోడి మీదకి ఆశీర్వాదం వెళ్తుంది, ఏశావు మీదకి ఆశీర్వాదం వెళ్తుంది. కానీ ఎవరి మీదకి వెళ్ళింది ఆశీర్వాదం? యాకోబు మీదకి వెళ్ళిపోయింది. అందరూ అనుకుంటున్నారు ఏశావే పెద్దోడు కాబట్టి ఏశావుకే బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏశావే దీవించబడతాడు, ఏశావే ఆశీర్వదించబడతాడని. కానీ చిన్నోడి మీదకి ఆశీర్వాదాలు వెళ్ళిపోయినాయి. మీ విషయానికి వస్తే, మీ కుటుంబ పరిస్థితుల్లో, మీ కుటుంబ బంధువులు ఖచ్చితంగా వీళ్ళు ఆశీర్వదించబడరులే, వీళ్ళు దీవించబడరులే, వీళ్ళు బ్లెస్ అవ్వరులే అని అనుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలు ఏశావుకి వెళ్తాయిలే, వీళ్ళకేమొస్తాయి అని నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ కొలీగ్స్లో, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటున్నారేమో, ఊహిస్తున్నారేమో. కానీ ఈరోజు ప్రభు నీతో చెప్తున్న సువార్త ఏంటంటే, ప్రభు నీతో మాట్లాడుతున్న సువార్త ఏంటంటే, వాళ్ళకి తెలియదు నీ మీద సడన్గా, నీ మీద అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ దిగి వస్తాయని వాళ్ళకి తెలియదు. నింపబడుతూ గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ నీ మీదకి వస్తాయని వాళ్ళకి తెలియదు. ఏశావు మీదకి ఆశీర్వాదాలు వెళ్తాయి అనుకుంటున్నారు. కాదు 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 ఇదిగో అపోస్తలిక సంఘం మీద ఆశీర్వాదం వస్తుందని వాళ్ళకి తెలియదు. యాకోబు మీద బ్లెస్సింగ్స్ దిగుతాయని వాళ్ళకి తెలియదు. అపోస్తలిక సంఘం మీద ఆశీర్వాదాలు వస్తాయని వాళ్ళకి తెలియదు. ఆ కుటుంబాల మీద దీవెన వస్తుందని వాళ్ళకి తెలియదు.
దేవుడు ఆశ్చర్యమైన ఆశీర్వాదాలు, ఉరుములు, మెరుపులు, వర్షాలు నీ మీదకు పంపబోయే ఈ తొలి రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలి అతడి కళ్ళు కూడా మందదృష్టి ఉంది, మందదృష్టి. అతడు కూడా కళ్ళు కనపడవు. ఏలి కూడా చీకటి కాలంలో బ్రతుకుతున్నాడు. ఆ చీకటి కాలంలో అందరూ అనుకున్నారు నా వైపు చూడాలి శ్రేష్టక. అందరూ అనుకున్నారు హోప్ని, ఫినెహాసులే ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఎవరండి? ఏలి కుమారులు. అందరూ అనుకున్నారు పాస్టర్ గారి పిల్లలు దేవుని ఆశీర్వాదం పొందుతారు. పాస్టర్ గారు చాలా బాగా సేవ చేశారు, వారి పిల్లలు ఇంతకంటే బాగా సేవ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విచిత్రమైన సంఘటన ఏంటో తెలుసా? ఆ ఆశీర్వాదం సమూయేలు మీదకి వెళ్ళింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతించండి. ఇక్కడ కొంతమంది సమయాలను చూస్తా ఉన్నాను. ఆ సమయాల మీదకి దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా రాబోతుంది. కొంతమంది అనుకుంటున్నారు, నీ బంధువులు అనుకుంటున్నారు, నీ స్నేహితులు అనుకుంటున్నారు, నీ కొలీగ్స్ అనుకుంటున్నారు, వీళ్ళకి ఖచ్చితంగా ఆశీర్వాదం రాదు, వీళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం రాదు, వీళ్ళకి ఖచ్చితంగా స్వస్థత రాదు, వీళ్ళకి ఖచ్చితంగా విడుదల రాదు, వీళ్ళకి ఖచ్చితంగా సమాధానం రాదని ఎవరైతే ఖచ్చితంగా వారి హృదయాల్లో ఎవరైతే ఖచ్చితంగా నీ గురించి అనుకుంటున్నారో వారికి తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ నీ మీద ప్రభు పంపుతారని. సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్స్, ఆశ్చర్యమైన ఆశీర్వాదాలు నీ మీదకి మన పెద్దని పంపుతాడని, మన తండ్రి అయిన దేవుడు పంపుతాడని వాళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏశావు మీదకి వెళ్ళవలసిన ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చినట్లుగా, హోప్ని, ఫినెహాసుల మీదకి వెళ్ళవలసిన ఆశీర్వాదం సమూయేలు మీదకి వచ్చినట్లుగా ఎక్స్పెక్ట్ చేయకుండా నీవు, నీ కుటుంబం ఈ పగటి పూట బ్లెస్ అవ్వబోతున్నారా? గట్టిగా పిడికలు బట్టి గట్టిగా ఆమేన్ చెప్పండి. మూడవ చీకటి, యెరూషలేము దేశమంతా గట్టిగా చీకటి కమ్ముకుంది. 1, ఈసాకు చీకటి కాలంలో ఉన్నాడు. 2, ఏలీ చీకటి కాలంలో ఉన్నాడు. 3, ఒకానొక సమయంలో యెరూషలేము దేశం చీకటిగా మారింది. కారణం యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా యెరూషలేము దేశమంతా చీకటిగా మారిపోయింది. ఆయన ఎప్పుడైతే ఫినిష్ అన్నాడో, ఎప్పుడైతే సమాప్తమైంది అన్నాడో, వెంటనే సముద్రపు అలలు ఎగిసి పడుతూ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి అడ్డతెర 2గా చీలిపోయి ఒక్కసారిగా లోకం మీదకి చీకటి వచ్చేసింది. ఆ చీకటి సమయాల్లో ఆశీర్వాదాలన్నీ తన సంఘం మీదకి వచ్చాయి. గట్టిగా చబలు ప్రభు నామని కనపరచండి. యెరూషలేమంతా చీకటిగా మారినప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ సంఘం మీదకి వచ్చి ఇమిడిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగురా. ఊహించలేరు, నువ్వు ఆశీర్వదించబడతావని ఊహించలేరు, నీ పక్కన ఉన్న వారికి ఊహించలేరు, నీ ఎదురు ఉన్నవారు ఊహించలేరు, నీ వెనక ఉన్నవారు ఊహించలేరు. సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్స్ అలా నీ పిల్లల మీద ఠమాలని పడిపోతాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఆశీర్వాదాలు అలా నీ మీద పడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వినండి. అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్, అనుకోలేని ఆశీర్వాదాల చేత దేవుడు సంఘాన్ని నింపబోతున్నాడు. ఊహించలేని ఆశీర్వాదాలు, అనూహ్యమైన ఆశీర్వాదాలు సంఘం మీదకి ఈ పగటి పూట దిగి వచ్చునుగాక. ఆశీర్వాదం మొదటి ఆదాములో ఉంటుంది అనుకున్నారు జనమందరూ, కానీ ఆశీర్వాదం కడపటి ఆదాములో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యూని మీద ఆశీర్వాదం ఉంటుంది అనుకున్నారు అందరూ, కానీ హేబేలు మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఇష్మాయేలే దీవించబడతాడు అనుకున్నారు, కానీ వాగ్దాన పుత్రుడు ఈసాకు మీదకి ఆ దీవెన వచ్చింది. రూబేను పెద్దోడు, రూబేనే ఆశీర్వదించబడతారు అనుకున్నారు అందరూ, కానీ గట్టిగా చిన్నవాడు అల్పుడు యోసేపు మీదకి ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. యెషయా యొక్క పెద్ద కుమారుడు, అభిషేకించబడి పెద్ద కుమారుడు దేశానికి రాజు అవుతారు అనుకున్నారు, కానీ గొర్రెలు కాచే దావీదు మీదకి అభిషేకము గొర్రెలు కాచుకునే దావీదు మీదకి అభిషేకం వెళ్ళింది, ఆశీర్వాదం వెళ్ళింది. కమాన్ పీపుల్ ఆఫ్ గాడ్,
స్పీకింగ్ టాంగ్స్ వినండి. మనుషులు నిన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు, ఎవరెవరైతే మనుషుల చేత వ్యతిరేకించబడుతున్నారో, కాలము చేత వ్యతిరేకించబడుతున్నారో, వారినే దేవుడు ఎన్నుకోబోతున్నాడు. మనుషులు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారా? మీరేం భయపడొద్దు. దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి రావడానికి పగటి పొట్టి ఇష్టపడుతుంది. హల్లెలూయా. మీకు ఎటువంటి దీవెన కలుగుట ఎవరు ఆశించలేదు. మీకు ఎలాంటి దీవెన కలగదని అనుకుంటున్నారు, మీకు ఎలాంటి దీవెన రాదని అందరూ అనుకుంటున్నారు. కానీ దేవుడు మీ జీవితంలో సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్స్ దాచుంచాడన్న విషయం వాళ్ళకి తెలియదు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరచాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునేగాక. ఈ రోజున తండ్రి వద్ద నుంచి ఆ దీవెనలు మన మీదకి వచ్చును గాక. నీ చీకటి కాలంలో నువ్వు కని విని ఎరుగని ఆశీర్వాదాల చేత నింపబడుతున్నావు. అయ్యో, నేను చీకటి కాలంలో బ్రతుకుతున్నాను. అయ్యో, సమాధానం లేని కాలంలో నేను బ్రతుకుతున్నాను. అయితే ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నీ కాలం మారబోతుంది యేసునామములో. నీ కాలం, నీ ఋతువులు మార్చేస్తున్నాడు దేవుడు. ఈ చీకటి కాలంలో ఊహించలేని ఆశీర్వాదాల చేత సంఘము నింపబడుతుంది. ఒకరోజు ఏసావుని తండ్రి అయిన ఇస్సాకు పిలుస్తున్నాడు. ఏసావు అంటే ఏంటి నానా? ఏసావు, నేను చనిపోయే లోపు నా కన్నికి మంద దృష్టి వచ్చింది. నేను చీకటి కాలంలో ఉన్నాను. ఏసావు, నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను. అయితే ఒక షరత్తు, నీ శ్రేష్టమైన వస్త్రాలను వేసుకొని, నీ వస్త్రాలను వేసుకొని శ్రేష్టమైన వస్త్రాలు వేసుకొని ఉత్తి చేతులతో రాక రుచిగల భోజనాన్ని వండుకున్న కొరక తీసురా. నీ చేతులతో వండిన రుచిగల భోజనాన్ని తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏసావు, కమ్ ఫాస్ట్. నీ మీదకి నేను బ్లెస్సింగ్ విడుదల చేయాలని ఆశపడుతున్నాను. ఏసావు మంచి వస్త్రాలతో, నీ వస్త్రాలతో అడవిలోనికి వెళ్ళి వేటాడే రుచికరమైన భోజనాన్ని ఉత్తి చేతులతో రాకుండా నువ్వు పట్టుకొని రా. నేను దీనిని తిని నిన్ను ఆశీర్వదిస్తానని తండ్రి అయిన ఈషుతో చెప్తున్నాడు. వినండి ప్రియ దైవజనమా, ఇదంతా కూడా ఒక ఆమె చూస్తుంది, వింటుంది. ఎవరు ఆమె పేరు? ఎవరు? రిబక్క. తన భార్య, ఈసాకు భార్య పక్క నుండి తన తండ్రి పెద్ద కుమారుడికి ఏమేమి చెప్తున్నాడో అవన్నీ వింటుంది. అన్నీ చూస్తుంది. తండ్రి తన వస్త్రాలు వేసుకొని రమ్మంటం వినింది. రుచికరమైన భోజనాన్ని నువ్వు ఉత్తి చేతులతో రాకుండా పట్టుకొని వస్తే దానిని తిని నేను ఆశీర్వదిస్తానన్న మాట కూడా వినింది. కానీ రిబక్కకి ఏమాత్రం ఇష్టం లేదు ఏసావు మీదకి ఆశీర్వాదం వెళ్ళటం. చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎందుకయ్యా రిబక్కకి పెద్ద కుమారుడు అంటే ఇష్టం లేదా? అలానేమో కాదు. చరిత్ర చెప్తుంది ఏసావు అనే వ్యక్తి శరీర సంబంధమైన వ్యక్తిని ఆ యూదుల చరిత్ర చెప్తా ఉంది. ఏసావు శరీర సంబంధమైన వ్యక్తి. అతడు అడవులోనికి వెళ్ళి జంతువులను వేటాడి దానిని తినే వ్యక్తి. ఏసావు మట్టి వ్యక్తి, భూ సంబంధమైన వ్యక్తి ఏసావు. కానీ యాకోబు ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఈ ముక్కలకు వస్తే తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ ఎవరు పొందుకుంటానయా అంటే ఆత్మ సంబంధులకు తండ్రి యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయి. గట్టిగా చపలు కొడితే ప్రభు నామాన్ని కనపరిచాడు. ఆత్మ సంబంధమైన వారికి తండ్రి యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయి. తల్లి ఆలోచించింది, ఏసావు అయితే ఆ బ్లెస్సింగ్స్ నిలవబెట్టుకోలేడు. ఏసావు అయితే ఆ బ్లెస్సింగ్స్ని కాపాడుకోలేడు. యాకోబు అయితే ఆశీర్వాదాన్ని కాపాడుకోగలడు. నా చిన్న కుమారుడికి దేవుని మందిరం ఏంటో తెలుసు, పాటలు ఎలా పాడాలో తెలుసు, వాక్యం ఎలా చదవాలో తెలుసు, దేవుని ఎలా స్తుతించాలో తెలుసు, దేవుడు ఏంటో ఏమిటో తెలుసు. కానీ వాడు పొద్దున్న లెగిస్తే మట్టి పని చేసుకుని బతికేవాడు, అడవిలోనికి వెళ్ళి జంతువులు చంపుకుని బతికేవాడు. వాడికి ఆ బ్లెస్సింగ్స్ యొక్క విలువ తెలియదు. నా చిన్న కుమారుడికి తెలుసని చెప్పి రిబక్క
ఇదిగో యాకోబు మీదకి ఆ ఆశీర్వాదం రావటానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది, సిద్ధం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రిబకా తన చిన్న కుమారుడైన యాకోబుకి తండ్రి ఆశీర్వాదం రావాలని ఎలాగైతే సిద్ధపరుస్తుందో, సంఘము దైవజనుడు తండ్రి వద్ద నుంచి మీకు ఆశీర్వాదాలు రావాలని సిద్ధపరుస్తున్నాడు. నింపబడుతూ అన్య భాషలతో మాట్లాడుతూ చప్పట్లు కొట్టండి. నీ కొరకు దైవజనుడు, నీ కొరకు దైవజనుడు, సంఘము ఆశీర్వాదము కొరకు సిద్ధమవుతున్నది, నిన్ను సిద్ధపరుస్తున్నది. ఈ పగటి పూట, ఈ పగటి పూట ఐ ప్రొఫెసై. ఇదిగో ఇదిగో రెబెక్కా యాకోబు యొక్క ఆశీర్వాదాన్ని ఎలాగైతే సిద్ధపరిచిందో, జయరాజ్ అనే దైవజనుడు, సంఘము అపోస్తలిక్ సంఘము నీకు ఆశీర్వాదాలు తేడానికి సిద్ధపరుస్తున్నది. Come on, surprising blessings. Come on, unexpected blessings. Riba bala durana mashan. Riba mashandala riba kala. Come on, receiving surprising blessings. Receiving unexpected blessings. Come on, people of God. Come on, church. నింపబడు. నీ కొరకు దైవజనుడు ఆశీర్వాదాలు సిద్ధపరుస్తున్నాడు. నీ కొరకు సంఘం ఆశీర్వాదాలు సిద్ధపరుస్తున్నారు. ఈ రోజు ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళబోతున్నాం. ఓ ఫైర్ డంగ్స్. అగ్ని భాషలు. నింపబడి. Come on. Riba baba shandala riba la turana manama. Riba la riba shandala rashi. Rikala la riba shandala rashi. Riba baba. Praise God. రెండు చేతులెత్తి ఆకాశం వైపు ఊపుతూ హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. Shout hallelujah. ఇదిగో నీకు ఆశీర్వాదాన్ని సిద్ధపరిచేది స్కూల్ కాదు, మార్కెట్స్ కాదు, యూనివర్సిటీస్ కాదు, సంఘం. రిబెక్కా తన యాకోబు కొరకు ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తుంది. ఏశావు మీదకి వెళ్ళవలసిన ఆశీర్వాదం రిబెక్కా తన చిన్న కుమారుడైన యాకోబు మీదకి రావాలని సిద్ధం చేస్తుంది. ఒక రిబెక్కాని దైవజనుడు అనుకోండి, రిబెక్కా సంఘం అనుకోండి. సంఘం ఎలాగైనను ఆశీర్వదించబడాలని సిద్ధం చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. సంఘం ద్వారా మనం ఆశీర్వాదం పొందుతామని టచ్ చేసి చెప్పండి పక్కన వారిని. చెప్పారా? ఇంకొక ఇద్దరిని తట్టి చెప్పండి. సంఘం ద్వారా మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. యేసయ్య మన పెద్దన్నయ్య అని చెప్పాను కదా పాస్టర్ గారు. ఆ మాటకి ఈ ఇస్సాకు ఫ్యామిలీకి ఏంటి లింకు అని మీరు అడగొచ్చు నన్ను. లింక్ ఉంటేనే తీసుకొస్తాను. ఆ లింక్ లేకపోతే నాకెందుకండి అది ఎందుకు తగిలించుకుంటాను నేను? లింక్ ఉంది. ఎందుకని మధ్యలో యేసయ్య పెద్దన్నయ్య అని చెప్పారు? ఇలా మెసేజ్ బాగానే వెళ్ళిపోతుంది కదా. ఈసాకు, ఏశావు, యాకోబు, రిబెక్కా చాలా బాగుంది, ఫ్యామిలీ లాగా వెళ్ళిపోతుంటే వాక్యం మళ్ళీ పెద్దన్నయ్య ఏంటండి అని మీరు గుసగుసలాడుకోవచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు. కానీ యెషయా గ్రంథం మీరు చదవద్దు కానీ, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10 మీరు చదవద్దు కానీ అన్నారు. ఎందుకని అంట ఇంటర్నేషనల్ స్పీకర్స్ లాగా తెరుస్తున్నారు. అయితే వినండి. యెషయా 53:10 ఉంది, ఇదిగో యేసయ్య మిమ్మల్ని కన్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా. యేసయ్య మిమ్మల్ని కన్నాడు. యేసయ్య సిలువలో మనందరినీ చూశాడంట. తన సంతతిని దేవుడు సిలువలో నుంచి చూశాడు. ఒకవైపు యేసయ్య మనకెవరు? తండ్రి. మళ్ళీ కన్నాడు కదా తండ్రి. కానీ రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటారు, ఆయన మన పెద్దన్నయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం లోతులోకి వెళ్తున్నాను, మీ తల తిప్పొద్దు, అర్థం కాదు మీకు. ఇంకొంచెం లోతులోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ సబ్జెక్టు జోసెఫ్ వైపు తీసుకెళ్తున్నాను చూడండి. జోసెఫ్ అంటే
యోసేపు వైపు తీసుకొస్తున్నాను చూడండి. ఒకరోజు యోసేపు తన ఇద్దరు పిల్లల్ని పట్టుకొని, మనష్షే ఎఫ్రాయిముని ఇద్దరిని పట్టుకొని తన తండ్రి అయిన యాకోబు దగ్గరికి ఇద్దరు పిల్లలు తీసుకొచ్చాడు. నాన్నగారు, మీరు చనిపోయే లోపు మీ ఆశీర్వాదం నా పిల్లల మీద ఉంచండి అన్నాడు. అయితే యాకోబు చాలా సంతోషించాడు. కొడుకా, నిన్నే చూడలేననుకున్నాను రా, నీ సంతతిని కూడా చూడగలిగిన ఆయుష్ను దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? యాకోబు జోసెఫ్ ఏమన్నాడు తెలుసా? జోసెఫ్, యోసేపు, వీరు నీ పిల్లలు కాదు, వీరు నా పిల్లలు, వీరు నా పిల్లలు రా, వీరు నా పిల్లలు అని చెప్పి ఇద్దరి పిల్లల మీద క్రాస్ యాంగిల్లో హ్యాండ్స్ వేశాడు. ఇలా వేస్తారు కానీ ఇలా వేశాడు. ఇలా వేసి మనష్షేని ఎఫ్రాయిముని ఆశీర్వదించాడు. నిద్రపోతున్న లామేం చెప్పండి గట్టిగా. ఓకే, ఇదిగో క్రాస్ యాంగిల్లో చేతులేసి నా వైపు చూడండి. కింద ఏం చేస్తున్నారు చూడు, ఇట్లా క్రాస్ యాంగిల్లో హ్యాండ్స్ వేసి మనష్షేని ఎఫ్రాయిముని ఇద్దరిని ఆశీర్వదించాడు. దీని గుర్తు ఏంటంటే, సిలువ ద్వారా మనకి ఆశీర్వాదాలు, క్రాస్లోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్య నామాన్ని. సిలువ ద్వారా ఆశీర్వాదాలు ఉన్నాయి, సిలువ ద్వారా రక్షణ ఉన్నది, సిలువ ద్వారా విడుదల ఉన్నది. క్రాస్ యాంగిల్లో బ్లెస్ చేశాడు. ఫస్ట్ ఏమన్నాడు యాకోబు? వీరు నా పిల్లలు. ఇప్పుడు నా పిల్లలు అన్నాడు కదా, మనష్షేని ఎఫ్రాయిముని. నా పిల్లలు అంటే యాకోబు వాళ్ళిద్దరు ఏమవుతారు? తండ్రి డాడీ అవుతారు. వీరు నా పిల్లలు అని దగ్గర తీసుకొని ఇద్దరిని ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబు పిల్లలు మనష్షే ఎఫ్రాయిం అయితే, ఇప్పుడు యోసేపుకి వీళ్ళిద్దరు ఏమవుతారు? తమ్ముడు యోసేపు, పెద్దన్నయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు పెద్దన్నయ్య అన్నదానికి ఇంత తీసుకొచ్చి చెప్పాలి, అర్థమవుతుందా? యాకోబు ఇద్దరు పిల్లల్ని నా పిల్లలు అన్నారు కాబట్టి అక్కడ తండ్రి రిలేషన్ కనపడుతుంది, అన్నయ్య రిలేషన్ కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మన యేసు ప్రభు మనకి తండ్రిగాను మనకి పెద్దన్నయ్యగాను ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు యాకోబు పిల్లలుగా మారారు. ఇప్పుడు యోసేపు వాళ్ళకి అన్నయ్యగా మారాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలానే ఇప్పుడు యోసేపు వారికి ఎల్డర్ బ్రదర్. మనష్షే ఎఫ్రాయిముకి యోసేపు తండ్రి, అన్నయ్య. తండ్రి ఆలోచించండి. యేసు ప్రభు గారు సేమ్ టు సేమ్ మనకి తండ్రి, మనకి ఎల్డర్ బ్రదర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈసాకు జ్యేష్ఠ కుమారుడైన ఏశావుని ఆశీర్వదించాలనుకున్నాడు. మళ్ళీ వచ్చేసాం సబ్జెక్టులోకి, అర్థమైందా మీకు? అందుకే దూకుతున్నాం, స్విమ్మింగ్ పూల్లో దూకినట్లుగా దూకుతున్నాం. అందుకే తల తిప్పొద్దు అని చెప్తున్నాను మీకు. మరలా మధ్యలో వేరే సబ్జెక్ట్ వచ్చింది, మరలా సబ్జెక్టులోకి వచ్చేసా. వినండి, ఈ ఈసాకు ఇప్పుడు ఏశావుని ఆశీర్వదిద్దామని పిచ్చిగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నాడు. నా పెద్ద కొడుకు మీదకి ఆశీర్వాదం వెళ్ళాలి, నా పెద్ద కొడుకు మీదకి ఆశీర్వాదం వెళ్ళాలి, నా పెద్ద కొడుకు మీదకి ఆశీర్వాదం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన పెద్దోడిని ఆశీర్వదించాలని అనుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు ఏశావు ఎలాగైతే తన పెద్ద కుమారుణ్ణి ఆశీర్వదించాలనుకున్నాడో, తండ్రి అయిన యెహోవా దేవుడు యేసు ప్రభునే ఆశీర్వదించారు. మరి ఆయనే కదా ఎల్డర్ బ్రదర్ అని రోమిలకు చదివాం కదా. ఆయనే పెద్దోడు కదా, మనకంటే ఆయనే పెద్దోడు కదా. చిన్నోళ్ళని ఆశీర్వదించరండి. తండ్రి అయిన యెహోవా దేవుడు యేసు ప్రభుని ఆశీర్వదించాలని అనుకున్నాడు. యేసు ప్రభుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. మన జీవితంలో మనకి ఎంత పరిపూర్ణత ఉన్నా, మనం నగలు తీసేసినా, తెల్ల బట్టల్లోకి దూకినా, పెళ్ళిళ్ళు చేసుకోకుండా సమర్పించుకున్నా, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అర్హులము చెప్పాలి గట్టిగా. పాస్టర్ గారు రండి, ఈ చర్చికి వచ్చిన తర్వాత బంగారం తీసేసానండి, గింగారం తీసేసాను, సింగారం ఆపేసానండి, అన్నీ ఆపేసాను పాస్టర్ గారు,
వైట్ బట్టలకు దిగిపోయాను, వివాహం కాకుండా అని సమర్పించేసుకున్నాను, ఓహో ఆహా ఊహు ఈహి అంటే దేవుని సన్నిధిలో మన క్రియలు ఎలాంటివంట? నీతి ఆ మురికి గుడ్డల వంటివని వాక్యం చెప్తుంది. నువ్వు ఎంత పరిపూర్ణురాలైనా, నువ్వెంత పరిపూర్ణుడు అయినా, మీరెంత మంచివారైనా తండ్రి అయిన దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు మనం పొందుకోగలమా? చెప్పండి, మీరు పొందుకోగలమా? ఇన్క్లూడింగ్ మీ. అబ్బో మీరు పెద్ద ఇదైపో, నేను కూడా పొందుకోలేను. నేను ఎంత పాస్టర్ అయినా, ఎంత మంచి పరిశుద్ధంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఒక గదిలోనే పడి ప్రార్థనలు 24 గంటలు చేసిన తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హులు మనము, పాత్రులు మనము కాదు. మన క్రియలు దేవుని సన్నిధిలో మురికి గుడ్డల వల్లే ఉంటాయని వాక్యం చెప్తుంది. ఎంత పర్ఫెక్ట్ అయినా సరే తండ్రి అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మరి ఇప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది చెప్పండి? యేసయ్యనే ఆశీర్వదిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు, యేసయ్యనే బ్లెస్ చేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు యాకోబుగా వెళ్తే ఆశీర్వాదాలు చెప్పాలి, గొర్రెలు చెప్పాలి, గాడిదలు, గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, పులులు చెప్పాలి, పులులు చెప్పాలి, పులులు చెప్పాలి. ఏంటి పులి చిన్నగా రావు అంటదా? నువ్వెంత పర్ఫెక్ట్గా ఉన్నా తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించను గాకదించు. ఇప్పుడు రిబెక్కా సంఘం ఏం చేస్తుందంటే యాకోబు వస్త్రాలు తొలగించి ఏశావు వస్త్రాలు వేస్తుంది, పెద్దోడు వస్త్రాలు వేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ హియర్. యాకోబు వచ్చారు. మీరండి, ఇప్పుడు ఈ యాకోబు ఈ వస్త్రాలతో వెళ్తే తండ్రి ఆశీర్వదించాడు. యాకోబులాగా వెళ్తే తండ్రి ఆశీర్వదించాడు. ఇప్పుడు తండ్రి ఎవరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు? ఏశావుని ఆశీర్వదించాలనుకున్నాడు. ఇప్పుడు ఏశావు మీదకి వెళ్ళవలసిన ఆశీర్వాదము ఇప్పుడు యాకోబు మీదకి రావాలంటే ఏశావు వస్త్రాలు యాకోబు వేసుకోవాలి. అదేంటి పాస్టర్ గారు, యాకోబు మంచోడు కదా, చర్చికి వెళ్ళిపోతాడని చెప్పావు, ఆత్మ సంబంధం అని చెప్పావు. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, నీ క్రియలన్నీ దేవుని సన్నిధిలో మురికి గుడ్డలు. నువ్వు ఎంత నీతిపరుడవైనా తండ్రి అయిన యెహోవా వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఏశావు వస్త్రము యాకోబు మీదకి వస్తేనే ఆశీర్వాదం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో రిబెకా తన యొక్క కుమారుడు యాకోబుని పిలిచి, యాకోబు నీవు నీ వస్త్రాలతో వెళితే నాన్న ఆశీర్వదించాడు, నీకు అన్న అయిన ఏశావు వస్త్రాలను వేస్తాను. తండ్రి ఏశావుతో చెప్పడం నేను విన్నాను, నీ అన్నతో చెప్పడం విన్నాను. నీవు మంచి వస్త్రములు తొడుక్కొని నీ ఉత్తి చేతులతో రాకుండా రుచికరమైన భోజనాన్ని తీసుకొని వస్తే నేను తిని నేను ఆశీర్వదిస్తానన్నాడు. యాకోబు నీకు అన్న వస్త్రాలు వేస్తాను, ఈ అన్న వస్త్రాలు వేసుకొని నేను ప్రిపేర్ చేసిన భోజనాన్ని తీసుకొని తండ్రి వద్దకు వెళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఇది ఏశావు వస్త్రం తీసింది. యాకోబుగా వెళ్తే ఆశీర్వాదము, యాకోబు మంచోడైన ఆశీర్వాదము, ఉత్తమ పరుడైన ఆశీర్వాదము, 100 మందికి అన్నం పెట్టిన ఆశీర్వాదము, ఎంత పరిశుద్ధుడైన ఆశీర్వాదము రాదు. మరి ఎట్లా వస్తుంది? ఏశావు వస్త్రాలు కలిగిన వ్యక్తిగా వెళితేనే తండ్రి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రిబెకా యాకోబు మీదకి ఆశీర్వాదం రావాలని ఆశపడింది, సిద్ధపడింది. కాబట్టి యాకోబుని తన యొక్క పెద్ద కొడుకు వస్త్రములతో నింపి తన చేతులను రోమములతో కప్పుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ తండ్రి వద్దకు యాకోబు వెళ్ళినప్పుడు ఇదిగో ఏశావుకి ఇస్తానన్న ఆశీర్వాదం నా చిన్న కొడుకు మీద తండ్రి పంపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పద్ధతుల ద్వారా, నీ సంప్రదాయాల ద్వారా, నీ తెలివి ద్వారా, నీ బలము ద్వారా ఆకాశం తెరవబడదు. గుర్తుపెట్టుకో.
గుర్తుపెట్టుకో, నీ నీతి ద్వారా ఆకాశం తెరవబడదు. నీ నీతి ద్వారా ఆకాశం తెరవబడదు. నీ పద్ధతుల ద్వారా ఆకాశం తెరవబడదు. మీ సాంప్రదాయాల ద్వారా ఆకాశం తెరవబడదు. మీ విధానాల ద్వారా ఆకాశం తెరవబడదు. పెంతెకోస్తు విధానమైన, అన్య భాషల విధానమైన, దేవుని ఆత్మచేత నింపబడుతున్నా ఇవి ఏవి ఆశీర్వాదాలు తెరవబడే సూచనలు కావు. మేము పెంతెకోస్తు చర్చండి, మేము పెంతెకోస్తు చర్చండి, నువ్వు ఎంత పెంతెకోస్తు చర్చైనా ఆకాశం తెరవబడదు. ఆకాశ ధనాగారాలు ఓపెన్ అవ్వవు. మరి ఏం చెయ్యాలయ్యా? తండ్రి అయిన దేవుని ఆశీర్వాదాలు ఇదిగో ఈ అపోస్తలిక్ చర్చ్ పొందాలంటే, కుటుంబాలు పొందాలంటే ఏం చేయాలంటే యేషావు వస్త్రాలు తొడుక్కోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన అన్న అయిన ఎల్డర్ బ్రదర్ అయిన యేసయ్య వస్త్రాలు మనము తొడుక్కుంటేనే తండ్రి అయిన దేవుడు మన ఆశీర్వదిస్తాడు. యేసయ్య నీతిని ధరించుకోవాలి, యేసయ్య పరిశుద్ధతను ధరించుకోవాలి, యేసయ్య అభిషేకాన్ని ధరించుకోవాలి. అప్పుడే తండ్రి అయిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు తన అన్న వస్త్రాలు తొడుక్కున్నట్లుగా మన అన్న ఎవరు? యేసయ్య వస్త్రాలు ఎంతమంది తొడుక్కుంటారు? అమ్మా, నువ్వు ఇట్టన్నా అట్టన్నా యేసయ్య వస్త్రం లేకపోతే నీకేమీ రాదు. అర్థమైందా? నువ్వు ఇట్టారాధ చేసినా, ఇట్టారాధ చేసినా, నువ్వు ఎట్ట ఆరాధన చేసినా, ఎట్ట మేలకి తిరిగినా, ఎన్ని భాషలు మాట్లాడినా దేవుని తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదాలు రావాలంటే అంత ఈజీ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పద్ధతులు, నీ సంప్రదాయాలు, నీ మాటలు, నీ బలము, నీ ఫలగాలన్నీ నాశనం అవ్వాలి. ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి. నీ తల మీద ఆకాశం తెరవబడాలంటే, ఆకాశం తెరవబడి ధనాగారాలు ఓపెన్ అయ్యి సమృద్ధైన దీవెనలు, తండ్రి దీవెనలు పొందాలంటే నీవు యేసయ్య మన అన్న అయినటువంటి ఆయన వస్త్రాలు ధరించుకోవాలి. నీతి అనే వస్త్రం, యేసయ్య నీతిపరుడు, ఆ వస్త్రం ధరించుకోవాలి. యేసు అనే వస్త్రాన్ని ధరించుకొని, యేసు అనేటువంటి ఫలాన్ని ధరించుకొని, యేసు అనే రక్షణను ధరించుకొని, యేసు అనేటువంటి మనస్సును ధరించుకుంటేనే తండ్రి అయిన దేవుడు చూసి, ఓ పెద్దన్నయ్య వస్త్రాలు వీరు వేసుకున్నారు, యేసు ప్రభు నీతిని వీరు ధరించుకున్నారు, యేసు ప్రభు రక్షణ ధరించుకున్నారు, యేసు ప్రభు మనస్సును ఈ అపోస్తలిక్ సంఘం ధరించుకుంది. అయితే నేను ఆకాశాన్ని తెరుస్తా ఉన్నాను. నేను ఆకాశాన్ని తెరవబోతున్నాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు, ఈసాకు దగ్గరికి. నాన్నగారు, నాన్నగారు, ఏశావుని వచ్చేసాను అన్నాడు. తండ్రి అన్నాడు, కొంచెం చేతులు ముందుకు చాపు, చేతులు ముందుకు చాపు, కొంచెం ఇట్లానే పట్టుకొని బట్టలు ఒళ్ళు చూస్తే ఏశావులాగే ఉంది కానీ మాటేంటి యాకోబులాగా ఉంది అన్నాడు. మాటేంటి యాకోబులాగా ఉంది? వస్త్రాలు ఏశావే, స్మెల్ చూశాడు, ఇట్లా చేతులు తడిమాడు. ఏశావు వస్త్రాలే ఉన్నాయి, ఏశావు లాగే ఒంటి మీద వెంట్రుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మాట ఏంటి అన్నాడు. వినండి ప్రియదర్శన, అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు యాకోబు అబద్ధం ఆడినట్లా? యాకోబు అబద్ధం ఆడాడని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. బైబిల్ ఏమైనా ఉందా యాకోబు అబద్ధం ఆడెను అని? ఎక్కడ యూదుల చరిత్రలో కూడా మాట లేదు. ఇప్పుడు వినండి, ఇప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలో ఉన్నాం కదా. తండ్రి అన్నాడు, వాయిస్ మాత్రమేమో యాకోబుది, వస్త్రాలు ఆ రోమాలన్నీ కూడానేమో ఏశావి అని అన్నాడు కదా తండ్రి. ఇప్పుడు యాకోబు అబద్ధం చెప్పినట్టు కానే కాదు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? అబద్ధం చెప్పలా, బైబిల్ ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వద్దాం. శిష్యులందరూ ఒక్క మాట పలికేవారు, యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక, నీకు విడుదల కలుగునుగాక. వినండి, అక్కడ ఎవరి పేరు వాడారు శిష్యులు? ఇక్కడ ఎవరి పేరు వాడారు? యాకోబు, ఏశావు. మన పేరు వాడితే పప్పులు ఉడకవు, ఆయన పేరు వాడాలి, మనము తాక్కోవాలి, మనం తాగి ఉండాలి. అది అబద్ధమేమి కాదు. నీవు శత్రువు మీదకి వెళ్ళినప్పుడు ఇన్ జీసస్ నేమ్ అనాలి, యేసు నామములో ని పలకాలి. నీ గుర్తింపు దాయాలి, నీ
దాయాలి, నీ పద్ధతి దాయాలి, ఆయన పేరు పిలవాలి. ఇన్ జీసస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పేరు వాడాలి? ఎవరి పేరు వాడితే రోగం పోతుంది? జయరాజు నామములో అంటే పోయిద్దా? ఆశీర్వాదం ఎవరి పేరు చెప్తే వస్తుందో యాకోబుకి తెలుసు కాబట్టి ఏశావు నేనన్నాడు. అది అబద్ధమేమి కాదు. క్రొత్త నిబంధనలో చూస్తే అది అబద్ధం కాదు. నీకు ఆశీర్వాదాలు కావాలంటే యేసు నామం పేరట పలికితే ఆశీర్వాదం వస్తుంది. అంతేగాని అపోస్తలిక్ చర్చి నామములో నువ్వు సచ్చిందాక రావు. మా పాస్టర్ గారి జయరాజు గారి నామం వెళ్ళిపోతుంది. జయరాజు గారి నామములో అంటే చిన్న చీపిరి పుల్ల కూడా, చిన్న చీమ కూడా యేసు నామం అన్నప్పుడు, ఇదిగో నువ్వు దయ్యంతో మాట్లాడాలంటే ఆయన పేరు పలకాలి. నువ్వు రోగంతో మాట్లాడాలంటే ఆయన పేరు పలకాలి. ఆకాశం తెరవబడాలంటే ఆయన పేరు పలకాలి. ఆయన పేరులో శక్తి ఉన్నది, ఆయన పేరులో ఉజ్జీవం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా చేతులు ధ్యానులే చెప్పండి. నీ గుర్తింపు దాచుకొని యేసు నామమని పలకమని చెప్పు. నీ గుర్తింపు దాయను, నీ గుర్తింపు టచ్ చేయి, టచ్ చేయి. నువ్వు చెప్తే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. టచ్ చేసి నీ గుర్తింపు దాయి. మరి ఇప్పుడు ఎవరు గుర్తింపు ఏంటి? నేను టచ్ చేసి చెప్పండి. అసలు ఈ చెప్పమంటములు నవ్వమంటములు చెప్పటం తక్కువ, నవ్వటం ఎక్కువ. నవ్వమన్నానా చెప్పమన్నానా? మరి ఏంటి పిచ్చి పట్టిందా నీకు? చెప్పు చెప్పు, ఇట్లా టచ్ చేసి చెప్పు. నీ గుర్తింపు దాయాలని చెప్పు. నీ ఐడెంటిటీ దాయాలి. యేసు నామం పేరట పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామం సుందర నామం, యేసు నామం మధురం మధురం, చుండె తేనెల కంఠె మధురం. యేసు నామం సుందర నామం, యేసు నామం మధురం మధురం, చుండె తేనెల కంఠె మధురం. పాపములను క్షమించు నామం, శాపములను తొలగించు నామం, స్వస్థపరచును యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. అన్ని నామముల కన్నా పై నామము, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము. సుందర సుందర నామం యేసుని నామం. అందరూ సుందర సుందర నామం యేసుని నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం. అందరూ ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆర్భాటించు నామం, ఆరాధించు నామం. అందరూ అద్వితీయ నామం, అతిశించు నామం, ఆర్భాటించు నామం, ఆరాధించు నామం. అందరూ అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆర్భాటించు నామం. అందరం 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 అందరూ అద్వితీయ అతిశయ ఆరాధించు ఆర్భాటించు. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం. యేసు నామం పేరట మన బయలుదేరదే. యుద్ధములో గెలుపు మనదే. నీ ఐడెంటిటీ దాయాలి, నీ గుర్తింపు దాయాలి. నీవు మరుగైపోవాలి. యేసు నామమనే వస్త్రం నీ మీదకి వచ్చును గాక. సుందర సుందర నామ యేసుని నామం. ఆమేన్. సుందర సుందర నామ యేసుని నామం. సుందర 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 నామ యేసుని నామం. అద్వితీయ 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 నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆర్భాటించు నామం, ఆరాధించు నామం. అద్వితీయ నామం, ఆరాధించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, ఆర్భాటించు నామం. అద్వితీయ నామం, అతిశయ నామం. అందరం అందరం
ఆరాధించు నామం, అర్పటించు నామం, అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, అర్పటించు నామం, అద్వితీయ నామం. నేను ప్రవచిస్తున్నాను, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రతి రోగము బంధించబడును గాక, ప్రతి దయ్యములు బంధించబడును గాక. యేసు నామములో నీకు విడుదల కలుగును గాక. యేసు నామములో నీ అప్పులు తీరును గాక. యేసు నామములో నీ పిల్లల పెళ్లి జరుగును గాక. యేసు నామములో నీకు నూతన గృహాలు వచ్చును గాక. యేసు నామములో ఆత్మ ఫలాలు పొందుదువు గాక. యేసు నామములో ఆత్మ వరాలు పొందుదువు గాక. అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, అర్పటించు నామం, అద్వితీయ నామం, అతిశయ నామం, ఆరాధించు నామం, సుందర సుందర నామం, యేసుని నామం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఐడెంటిటీ దాయాలి, మన గుర్తింపు దాయాలి. మన గుర్తింపు ద్వారా, మన ఐడెంటిటీ ద్వారా ఏమి ఒరగదని రిబక్కా చెప్పింది యాకోబుకి. అయ్యా నీ పేరు చెప్పొద్దు, ఇచ్చేవాడు కూడా వెనక్కి తీసేసుకుంటాడు. అయ్యా నీ పేరు మాత్రం ఎట్టి పరిస్థితులు బయటికి రానివ్వద్దు. నాన్నగారు 1కి 10 సార్లు నాన్నగారంటే మామూలు ఆయన కాదు, ఆయన ఆశీర్వాదాలు ఊరకనే ఇచ్చేసేవాడు కాదు, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అప్పుడు నీ నోట్లోంచి నువ్వు యాకోబువు కదా, నీ స్వరం యాకోబుగా ఉందేంటి, ఇదేంటి ఏశావు వస్త్రాలు తలుగుతున్నాయి, ఏశావులాగా చర్మం తగులుతుంది, నీ వాయిస్ చూస్తే యాకోబని ఎంత గట్టిగా బిగ్గరగా అరిచి చెప్పిన యాకోబు చెప్తుంది అది ఒకే మాట, నేను ఏశావుని. హల్లెలూయా. నేను యేసుని డాడీ, నేను ఏశావుని. మీరు కూడా చెప్పాలి, దయ్యాల వైపు చూసి చెప్పాలి, యేసు నామం అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు నామం అనే వస్త్రాలు ఎవరి మీద ఉండాలి? మన మీద ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, టచ్ చేసి నువ్వు దాగి ఉండాలని చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, నాలో జీవించుచున్నది క్రీస్తు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు పూర్తిగా దాగి ఉండే వ్యక్తి, క్రీస్తే అతనిలో కనపడేవాడు. అతను చేసే సేవంతా క్రీస్తుని ప్రత్యక్షపరిచేవాడు. అలానే సార్వత్రిక సంగమా, మన ఐడెంటిటీ ద్వారా తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. నువ్వు ఏది ప్రార్థన చేసినా యేసు నామములో ప్రార్థన చేయి, యేసు నామములో ముగించు. యేసు నామములను ప్రార్థన చేస్తే ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట చూడండి, చూడండి, చూడండి. తడిమాడు, 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 తడిమాడు. ఓ తడిమాడు, తడిమాడు. ఏశావు వస్త్రాలు వేసుకున్న వ్యక్తిగా, ఓ ఇదిగో ఈసాకు కన్ఫర్మేషన్ అయిపోయాడు. ఇగో ఖచ్చితంగా ఏసావే, నేనే భ్రమపడ్డాను, ఖచ్చితంగా ఏసావే. ఏసావు వస్త్రాలే. ఏసావు వస్త్రాలు వేసుకున్నప్పుడు స్మెల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అతని రోమముల వంటి శరీరము నాకు తెలుసని తండ్రి అయిన ఈసాకు ఆశీర్వాదాలు విడుదల చేయడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దీని అర్థం ఏంటో చెప్పనా, దీని అర్థం ఏంటో చెప్పనా. నీవు మన ఎల్డర్ బ్రదర్తో కప్పబడ్డావనుకో, యేసయ్య వస్త్రాలతో కప్పబడ్డావనుకో, యేసయ్య రక్షణతో కప్పబడ్డావనుకో, యేసయ్య నీతితో కప్పబడ్డావనుకో, ఓ యేసయ్య బలముతో కప్పబడ్డావనుకో, యేసయ్య మనస్సుతో కప్పబడ్డావనుకో, యేసయ్య నామముతో కప్పబడ్డావనుకో, తండ్రి అయిన దేవుడు కళ్ళు మూసుకొని ఆశీర్వదించేస్తాడు. కళ్ళు మూసుకొని ఆశీర్వదించేస్తాడు. ఎంక్వైరీల అవసరంలా కళ్ళు మూసుకొని ఆశీర్వదిస్తాడు. ఈసాకు యాకోబుని ఆశీర్వదించినట్లుగా సార్వత్రిక సంగమా, తండ్రి అయిన యెహోవా సిద్కేను నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈ ఉదయం. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను తండ్రి కళ్ళు మూసుకొని ఆశీర్వదించాలి. ఏం చేయాలి? మన ఎల్డర్ బ్రదర్ అయిన యేసయ్యతో మనం కప్పబడి ఉండాలి. మన నీతి కాదు పాస్టర్ గారు, మేము 21 రోజులు ప్రార్థన చేసి పొందుకున్నాం, ఏం లేదు అక్కడ దెబ్బలు పడేటేను కవి. అర్థమైందా? నువ్వు 21 రోజులు ఉపవాసం ఉండి పొందుకున్నా, 40 రోజులు ఉండి ఉపవాసం పొందుకున్నా, మీరు దెబ్బలు పడేస్తారు. అవి యూజే లేదు. ఒక్కటి జ్ఞాపకం చేసుకో, ఎప్పుడైతే క్రీస్తు వస్త్రములతో సార్వత్రిక సంఘము కప్పబడుతుందో, ఎప్పుడైతే క్రీస్తు ప్రేమతో సార్వత్రిక సంఘం కప్పబడుతుందో, ఎప్పుడైతే యేసు ప్రభుల వారి యొక్క బలమైన హస్తముల చేత సార్వత్రిక సంఘము కప్పబడుతుందో, బ్లెస్సింగ్స్ విల్ బి కమింగ్. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలని వెంట పరిగెడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు అంటాడు, అపోస్తలిక్ చర్చ్ అంతా కూడా ఇప్పుడు క్రీస్తుతో
తండ్రి దగ్గరికి, కళ్ళు మూసుకొని బ్లెస్ మీ అనాలంతే. దేవుడిగా ఏం మాట్లాడకూడదు ఇక తండ్రి. బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ. మన చర్చి వాళ్ళ లైన్లో నుంచుంటే బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ అనాలి. సాతానుగాడు ఇగో నేను ఇలా ఊహించాను, సాతానుగాడు మన చర్చిని చూసి అంటాడు, అదేంటి ఇలా చర్చిలో ఉన్న చిన్నోళ్ళు మొదలుకొని వృద్ధుల వరకు బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ అంటావు ఏంటంటే, ఇదిగో ఒకటి తండ్రి అయిన దేవుడు చెప్పాలి, నా కుమారుని చేత సంఘము కప్పబడి ఉన్నది, క్రీస్తు చేత సంఘము కప్పబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ కొరకు సంఘం ఆశీర్వాదాలను సిద్ధపరుస్తుంది. ఈ సిద్ధపాటులో తదుపరి యాకోబు ఏశావు వస్త్రాలు వేసుకొని వెళ్ళినట్లుగా మన సార్వత్రిక సంఘం ఎల్డర్ బ్రదర్ అయిన యేసు ప్రభు వరకు వస్త్రాన్ని వేసుకొని నిలబడితే తండ్రి అయిన దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ నీ మీద కుమ్మరించేస్తాడు. సర్ప్రైజింగ్ బ్లెస్సింగ్స్ నీ మీద కుమ్మరిస్తాడు. అనూఖ్యమైన ఆశీర్వాదాలు దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఒక రోజు యాకోబు అడవిలో నిద్రపోయాడు. అరణ్యములో నిద్రపోతే పరలోకములో నుంచి భూమి మీదకి ఒక నిచ్చెన వైపడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి 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 వినండి. యాకోబుని అడిగితే, మనం యాకోబుని ఆ కాలంలో ఉంటే యాకోబుని అడిగేవాడిని, ఏమనో తెలుసా, యాకోబు నీకు నిచ్చెన ఎలా వేయబడిందయ్యా, నువ్వు భలే ఎక్కి వెళ్ళిపోతున్నావే, ఈ నిచ్చెన ఎలా వేయబడిందంటే యాకోబు చెప్తున్నాడు, నాదేమీ లేదు, నా అన్నయ్య ఏశావు వస్త్రాలు వేసుకోవడం ద్వారా నిచ్చెన పై నుండి కిందకు వేయబడింది. ఈ రోజున ఇదిగో మన అన్నయ్య యేసయ్య వస్త్రాలు కప్పుకోవడం ద్వారా నీకు నిచ్చెన వేయబడుతుంది. నువ్వు ఎక్కుతూనే ఉంటావు, ఇక దిగే పనే లేదు. ఎక్కుతావు. హల్లెలూయా. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం నువ్వు ప్రగతి బాటలో ఉంటావు. ఎందుకంటే మనం ఎక్కే వెళ్ళే యాకోబులం. దేవునికి స్తోత్రం గారుగా. నువ్వు ఎక్కుతావని దేవుడు నిచ్చెన వేశాడు. ఎవరికి నిచ్చెన వేస్తాడండి? తండ్రి అయిన దేవుడు ఎందుకు నిచ్చెన వేశాడు? యాకోబుకి ఎందుకు నిచ్చెన వేశాడంటే, యాకోబు మీద ఉన్న వస్త్రాలు యాకోబువి కాదు, ఏశావువి. ప్రైజ్ అలా. ఇప్పుడు నిచ్చెన వేస్తే మనం ఏం చేయాలి తెలుసా? ఎక్కుతూ ఉండాలి. నేను చెప్తున్నాను, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మన సంఘం ప్రగతి బాటలో ఉండబోతుంది. మీరు చూస్తానే ఉండండి. ఎదుగుతానే ఉంటుంది తప్ప కింద పడిపోయేటువంటి వీలు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దైవజనమా, అన్న అయినా ఏశావు వస్త్రాలు యాకోబు వేసుకుంటే తండ్రి కళ్ళు మూసుకుని ఆశీర్వదించాడు కదా. ఏశావు వస్త్రాలు తమ్ముడైన యాకోబు వేసుకుంటే తండ్రి అయిన దేవుడు నిచ్చెన వేసి ఎక్కరా, ఇక నీ బతుకంతా ఎక్కుతూనే ఉండాలి కానీ దిగకూడదని చెప్పాడు కదా. నీవు కూడా మన క్రీస్తు ప్రభులైన ఎల్డర్ బ్రదర్ యొక్క వస్త్రాలు, ఆ నీతి, ఆ రక్షణ, మనస్సు, ఆ ప్రేమ, ఆ అభిషేకం అనే వస్త్రాలు తొడుక్కొని ఉంటే కళ్ళు మూసుకుని ఆశీర్వదించేస్తాడు తండ్రి. రెండవది, నీవు ఎక్కుతా ఉండే ప్రగతి బాటలు నడిపించే నిచ్చెన నీ కొరకు దేవుడు వేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మనము అగపాతములకి దిగి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉండదు. నువ్వు ఎక్కుతూనే ఉంటావు. ఈ వారం ఎక్కడుంటే రేపు వారం అక్కడ ఉంటావు. ఈ నెల ఎక్కడుంటే రేపు నెల అక్కడ ఉంటావు. ఈ సంవత్సరం ఎక్కడుంటే రేపు నెల అక్కడ ఉంటావు. నువ్వు ఎక్కుతూనే ఉంటావు కానీ నువ్వు కిందకి దిగిపోవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం బావిలో దిగి వెళ్ళే వ్యక్తులం కాదు, మనం పరలోకమునకు ఎక్కి వెళ్ళే వ్యక్తులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సిద్కేన్ నిన్ను బ్లెస్ చేయాలంటే, నీకు యాకోబుకి వేసిన నిచ్చెన నీకు వేయాలంటే, నాకు చెప్పొద్దు, పక్కన వాళ్ళకి చెప్పండి. మన అన్నయ్య యేసయ్య వస్త్రాలు వేసుకోవాలని చెప్పండి. మీకు ఎన్ని వాక్యాలు చెప్పినా మళ్ళా నీకు చెప్పాలి, రెండోసారి చెప్పాలి, మూడోసారి చెప్పాలి. చెప్పండి. యాకోబుకి నిచ్చెన వేశాడు కదా తండ్రి అయిన దేవుడు, మనకు కూడా నిచ్చెన వేయాలంటే, మనం కూడా పైకి ఎక్కి వెళ్ళాలంటే మన అన్నయ్యని యేసయ్య వస్త్రాలు కప్పుకోవాలని చెప్పండి. పక్కన అందరూ చెప్తున్నారా? ఇక మూడవ మాట చూడండి. ఆ ప్లేస్ పేరు ఏంటో తెలుసా? యాకోబుకి పరలోకములో నుంచి భూమి మీదకి నిచ్చెన వేయబడిన ప్లేస్ ఏంటో తెలుసా? లూజు. చెప్పండి ఒకసారి. కొంతమంది జల్ల లూజుగా వేసుకొస్తారు. ఆ ఊరు కావాలని కొంతమంది లూజుగా వేసుకొస్తారు, దెయ్యాల్లాగా ఎగరాలని ఫ్యాన్లకి. ఆ ఊరు పేరు కూడా లూజు. జల్ల వేసుకునే విధానం బట్టి పెట్టారేమో లూజ్ అని. జారిపోయేట్టు పెడతారు. పరిశుద్ధాత్మ పొందేవారు ఫిట్టుగా బిగించుకొని రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
లూసు. ఆ లూసు అనే ఊరి పేరు యాకోబు ఎలా మార్చాడో తెలుసా? బేతేలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మందిరము ద్వారా ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ మందిరం ద్వారా ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. విజయవాడ ప్రాంతంలో సరిహద్దులను దేవుడు మార్చబోతున్నాడు. గిరిపుర సరిహద్దులను దేవుడు మార్చబోతున్నాడు. ఈ మందిరం ద్వారా, ఈ పరిచర్య ద్వారా దేవుడు ప్లేస్మెంట్లు మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు పొందుకునే అభిషేకం ద్వారా నీ ప్రాంతం యొక్క సరిహద్దులను దేవుడు అభిషేకించబోతున్నాడు. గిరిపురం మీద ఉన్న కాడి దేవుడు రెండుగా విరగొట్టబోతున్నాడు. విజయవాడ పట్టణం మీద ఉన్న కాడి దేవుడు రెండుగా విరగొట్టబోతున్నాడు. మన పరిచర్యల ద్వారా దేవుడు కార్యాలు జరిగించునుగాక. లూజ్ ఎలా మారిపోయింది చెప్పండి అక్క? లూజ్ ఎలా మారింది అక్క? బేతేలుగా మారినట్లుగా ఖచ్చితంగా లూజ్గా ఉన్న ప్రతి ప్రాంతం దేవుడు బేతేలుగా మారుస్తాడు. నీ ద్వారా నీ ప్రాంతం మీద ఉన్న కాడిని దేవుడు విరగొడతాడు. నీ ద్వారా నీ ప్రాంతం మీద ఉన్న దయ్యములను దేవుడు కాల్చివేస్తాడు. నీవు నేను పొందుకున్న అభిషేకము ద్వారా ప్లేస్మెంట్లు దేవుడు మార్చబోతున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. లూజు బేతేలుగా మారిపోయింది. అంతే. నీ యొక్క ఆర్థిక పరిస్థితులు, నీవు ఎల్డర్ బ్రదర్ యొక్క వస్త్రాలు వేసుకుంటే ఆర్థిక పరిస్థితులు మారిపోబోతా ఉన్నాయి. ఆత్మీయ పరిస్థితులు మారిపోబోతా ఉన్నాయి. అంతరంగ పరిస్థితులు మారిపోబోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. 3 చెప్పాం. 1, కళ్ళు మూసుకొని ఆశీర్వదిస్తాడు. 2, నిచ్చెనేసి ఎక్కు ఎక్కు ఎక్కు, నువ్వు తెగొద్దు, ఎక్కుతూనే ఉండమంటాడు. 3, మన స్థితిగతులు మార్చేస్తాడు. ఎప్పుడయ్యా అంటే యాకోబు ఏశావు వస్త్రాలు వేసుకున్నట్లుగా మనకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఏశావు వస్త్రాలు వేసుకోక్కర్లేదు, మనకు ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య పేరు ఏం పేరు? అన్నయ్యని నోరార పిలవండి గట్టిగా. ఆయన వస్త్రాలు వేసుకుంటే ఈ 3 నీకు సొంతం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక 4వది, ఈ యాకోబు తన మామ ఇంటికి వెళ్ళాడు, లాబానింటికి. అక్కడ చాలాసార్లు మోసం చేశాడు లాబాను. వినండి, తన యొక్క పశు మందలు, వాటికి పుట్టేటువంటి బలిష్టమైన పశువులు ఎంత జ్ఞానంతో పుట్టించాడంటే పిల్లల్ని. మీరు చాలా జాగ్రత్తగా వినండి. తన పశువులని ఎంత జ్ఞానంతో డెవలప్ చేసుకున్నాడంటే ఆ జ్ఞానం భూమి మీద కూడా ఉండదండి. అలాంటి జ్ఞానముతో యాకోబు తన పశు మందలని డెవలప్ చేసుకున్నాడు. చూడండి, వివిధమైన చెట్ల ఆకులను తీసుకొచ్చి ఆ మందకు చూపించి బలిష్టమైన శాస్త్రమైన పిల్లలు పుట్టేంటుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప జ్ఞానాన్ని పొందాడు. ఇదిగో, నేను ఆ రోజుల్లో నేను గనక ఉంటే, యాకోబు నీ మందని ఇంత శ్రేష్టమైన మందగా ఎలా పుట్టించావయ్యా? ఇంత బలమైన మందగా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఈ జ్ఞానం నీకు ఎక్కడదయ్యా? ఏ కాపరికి లేదు కదా. పుట్టిన వెంటలోని గొర్రెలు చనిపోతూ ఉంటాయి, కానీ నీ మంద ఏంటి ఇంత బలంగా ఉంది? నువ్వేంటి చెట్ల కొమ్మ ఆకులు తీసుకొచ్చి ఆ మందలకు చూపిస్తే వాటి కడుపులో నుంచి బలిష్టమైన శాస్త్రమైనటువంటి ఆ మంద ఎలా వస్తుంది? ఇది ఎలా? ఎవడికి అర్థం కాలేదు. ఎంత మంచి జ్ఞానం అండి. భూమి మీద ఏ నరుడికి లేదన్నట్లుగా ఆ యాకోబు అలా బిహేవ్ చేసేవాడు. తన మందని బలిష్ట మందగా తయారు చేసుకునేవాడు. తన మందని స్ప్రెడ్ చేసుకునేవాడు. ఆ రోజుల్లో నేనుంటే యాకోబుని అడుగుతాను నేను, యాకోబు అన్నా ఇలా ఎలా అన్నా, ఇంత జ్ఞానం ఎలా అన్నా నీకు? నీ మంద ఇంత బలిష్టంగా ఎలా ఉన్నాయన్నా? ఇంత బలిష్టంగా ఎలా తయారయ్యాయన్నా? నువ్వేదో చెట్ల ఆకులు తీసుకొచ్చి ఇలా అంటే ఆ మంద ఎలా స్ట్రాంగ్గా తయారవుతున్నాయి అన్నా? ఆ మంద కడుపులో నుంచి బలిష్టమైనవి ఎలా పుడతున్నాయి అన్నా నేను అడిగితే నాకు చెప్పేటోడు యాకోబు చెప్తాడు, జయరాజు, నాన్న అయిన ఏశావు వస్త్రాలు వేసుకోవటం ద్వారా పరిపూర్ణమైన జ్ఞానంతో నేను నింపబడ్డాను. ఇదిగో మన అన్నయ్యని ఎల్డర్ బ్రదర్ అయిన యేసయ్య వస్త్రాలు వేసుకోవడం ద్వారా అపరిమితమైన జ్ఞానము దేవుడు సంఘానికి ఇవ్వబోతున్నాడు. అపరిమితమైన జ్ఞానము దేవుడు సంఘానికి ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో తెలుసా? నీ వ్యాపారాల్లో లాభాలు చూడబోతున్నావు. నువ్వు విత్తనం వేస్తే 100 ఫలించబోతుంది. నీ జ్ఞానం విజయవాడ పట్టణంలో ఎవరికి లేనంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మా నాన్న అయిన యేసయ్య వస్త్రాలు వేసుకుంటే నీ జ్ఞానము అభివృద్ధి పొందుతూ ఉంటుంది. నువ్విచ్చే సలహాలు 100% జరుగుతాయి. నీ పనిలో నువ్వు చేసేది 100% విఫలమవ్వకుండా సఫలమవుతుంది. వర్రెవ్వా అనాలంటే ఏశావు వస్త్రాలు యాకోబు వేసుకున్నట్లుగా మన అన్న అయిన యేసయ్య వస్త్రాలు మనం వేసుకోగలిగితే ఖచ్చితంగా నీ జ్ఞానము ద్వారా నీ కుటుంబం ఎక్కడకో వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రంగా. సంఘాన్ని వదిలి కాదు, సంఘాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతావని చెప్పలేదు నేను.
అంటే పిచ్చి పనులు చేయబాకండి. ఎక్కడికో వెళ్ళిపోతారంటే ఆత్మీయుతులు, అభివృద్ధితులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. మీరు అడిగితే యాకోబు మీకు ఏం చెప్తాడు? ఇంత జ్ఞానం ఎక్కడదంటే ఏం చెప్తాడు మీకు? నాకోటి మీకు కూడా చెబుతాడా? మరి ఏం చెబుతాడు మీకు? నేను అన్నయ్య ఏసా వస్త్రాలు వేసుకున్నాను కాబట్టి ఇంత జ్ఞానం. రేపు సాతాను గారు నిన్ను అడగాలి. యోబుని అడుగుతున్నాడు, ఎలా యోబు, ఎలా దేవుణ్ణి తిట్టకుండా ఎలా, ఇంత జ్ఞానమా? ఆవిడంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన వస్త్రాన్ని నేను ధరించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఇంత జ్ఞానం కలిగి ఉన్నాను, 2 అంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 5వదిగా ఈ యాకోబు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అండి? యాకోబు యబ్బోకు దగ్గరికి వెళ్ళాడు. అతనికి చావులో ఉన్నాడు. వెళ్ళిపోవాలని ఉంటే వెనక్కి కూర్చొని వెళ్ళిపోండి. ఎవరికి వెళ్ళిపోవాలని ఉంది? నా వైపు చూడైతే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు కొంతమందితో, మెలుకులు తిరుగుతున్నారు. అందుకే చూడు, నా వైపు చూడండి. యాకోబు యబ్బోకు వెళ్ళాడు. యబ్బోకు వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తాడు, నన్ను ఆశీర్వదించయ్యా, నా అన్న నన్ను చంపడానికి వస్తాడు, నన్ను ఆశీర్వదించయ్యా. వినండి, యాకోబుకు తెలియని విషయం ఏంటి తెలుసా? యాకోబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇగో దేవుడు వచ్చాడు, రాత్రి దేవుడు వచ్చాడు, పొద్దున్నే ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. యాకోబు నువ్వు ఇశ్రాయేలువి, నీ అన్న నీమే చెయ్యడు. ఎందుకంటే యాకోబు నీ అన్న వస్త్రాలు నీ మీద ఉన్నాయి. నిన్ను చంపడు యాకోబు, నీ అన్నని చంపడు. నిన్ను ఊరేగించి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఊరేగించి తీసుకెళ్తాడు. ఎందుకు? చంపటానికి వస్తున్న అన్న ఎందుకు ఊరేగించి తీసుకెళ్తాడు? ఏశావు వస్త్రాలు యాకోబు మీద ఉన్నాయి. నీ మీద కీడు వచ్చి నిన్ను నాశనం చేద్దామని వచ్చిన కీడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది? నీ మీద మన ఎల్డర్ బ్రదర్ వస్త్రాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, శాపాల నుంచి సంఘం కొట్టివేయబడుతుంది, రుగ్మతల నుంచి సంఘం కొట్టివేయబడుతుంది. నీ పితరుల ద్వారా నిన్ను వెంటాడుతున్న దరిద్రం కొట్టివేయబడుతుంది ఈరోజు. ఎందుకంటే సంఘం మీద ఎల్డర్ బ్రదర్ వస్త్రాలను చూస్తున్నాను, నీతిమంతుడి వస్త్రాలు చూస్తున్నాను, పునరుద్ధానుడి వస్త్రాలను చూస్తున్నాను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే, పెను తుఫానులే, అవి భూకంపాలే, పెను తుఫానులే అయినా నీ కృపయే శాసించునా. అవి అణగిపోవునా, నీ కృపయే శాసించునా. అవి అణగిపోవునా. నీ నాకు చాలు, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే నన్ను స్థిరపరచెను, నీ కృపయే బలపరచెను. నీ పిలుపే నీ కృపయే నన్ను బలపరచెను, నీ కృపయే పరిచెను. నాకు అనుగ్రహించెను, నీ కృపయే పరిచెను. నాకు అనుగ్రహించెను, నీ కృప నాకు చాలును. నీ కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృపలేనిదే నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయినే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ
ఎలా ఎందుకని నీ మీదకు వస్తున్న దయ్యం ఎందుకని నిన్ను చూసి వెళ్ళిపోయింది? నీ మీదకు వస్తున్న మరణం ఎందుకని నిన్ను దాటి వెళ్ళిపోయింది? మరణ దూత ఎందుకని అపోస్తలిక సంఘాన్ని చూసి పారిపోతుంది? ఎందుకని రోగాలు అపోస్తలిక సంఘాన్ని చూసి పారిపోతున్నాయి? ఎందుకని మాంత్రిక శుద్ర పైశాచిక చాతబడి పొలిమేర శక్తులు అపోస్తలిక సంఘాన్ని చూసి ఎందుకయ్యా పారిపోతున్నాయి అంటే ఎల్ఎల్ బ్రదర్ యొక్క వస్త్రాలు అపోస్తలిక సంఘం మీద ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకే ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఒకే ఒక్క మాట. ఐగుప్తులో సమృద్ధి ఉంది, కనానులో కరువు ఉంది. యాకోబు ఐగుప్తుకి వెళ్ళాడు. నేను అనుకున్నాను, సార్ నమస్తే అంటాడేమో అనుకున్న యాకోబును ఫరోను చూసి. పెద్ద ఆయన కదా ఫరో, దేశ అధికారి కదా, నమస్తే సార్ అంటాడు అనుకున్నాను యాకోబు. కానీ ఫరోనే లెగిచి నించొని యాకోబుకి నమస్కారాలు పెడుతున్నాడు. హల్లెలూయా. యోసేపు చెప్పాడు, సార్ 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 మా డాడీ సార్, జోసెఫ్ వాళ్ళ ఫాదర్, రండి 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 నమస్తే అండి అని వంగి దండం పెట్టాడండి. రాబోతుంది ఆ రోజు. ఆ రోజు త్వరలోనే ఉందండి. జాతీయ రాష్ట్రీయ నాయకులను దైవజనులందరూ లెగిచి ఆశీర్వదించే రోజు ముందు ముందు ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. జాతీయ రాష్ట్రీయ నాయకులను దైవజనులందరూ దైవజనరాలందరూ లెగిచి నిలబడి ఆశీర్వదించబోతున్నారు. మన సంఘం అందరినీ ఆశీర్వదించబోతుంది. ఇప్పటి వరకు మనం ఆశీర్వాదం పొందాం, ఇప్పుడు మనం పొందబోతున్నా. యాకోబు ఆ సీఎం గారు నీకు ఎలా దండం పెట్టారయ్యా అంటే యాకోబు అంటాడు, నా అన్న అయిన ఏశావు వస్త్రాలు నా మీద ఉన్నాయి. హల్లెలూయా. తన అన్న అయిన వస్త్రాలు నా మీద ఉన్నాయి. యేసయ్య వస్త్రాలు ఈరోజు నీ మీద ఉంటే మనమందరినీ ఆశీర్వదించే వ్యక్తులుగా మారిపోతాం.